హలో అండి. సారీ ఫర్ ది లేట్ అప్లోడింగ్ ద వీడియోస్. గత 3-4 రోజుల నుండి నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు బికాస్ సమ్ పర్సనల్ వర్క్స్ అండ్ ప్రొఫెషనల్ వర్క్స్ వల్ల. యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ నాకు కొంచెం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నాకు కొంచెం టైము అనేది ఎక్కువగా ఉండదు. నేను ఈవినింగ్ టైమ్స్లోనే వీడియోస్ అనేది చేయాలి. సో దానివల్ల కొంచెం డిలే అయింది. సో ఈరోజు కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ టాపిక్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను. అది కెమిస్ట్రీ ఇన్ టీ అండ్ కాఫీ. సో దిస్ ఎపిసోడ్ పర్టికులర్లీ వెరీ యునో మోస్ట్ లైకింగ్ టు మీ, లైక్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను యాజ్ పర్సనల్గా నేను టీ లవర్ని, నేను డైలీ టీ తాగుతాను. సో జనరల్గా మనకి టీ అనేది మన లైఫ్లో లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ ఆఫ్టర్ వాటర్. లైక్ 100లో లైక్ 95% అంటే 95% మెంబర్స్కి టీ అండ్ కాఫీ అలవాటు ఉంటుంది డెఫినెట్గా. ఎందుకు మెయిన్లీగా టీ ఎందుకంటే ఒక ఫ్రెష్నెస్ వల్ల, అది తాగడం వల్ల మనకు రిలీఫ్ వస్తుంది. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇట్స్ ఫ్లేవర్ ఆల్సో కొంతమందికి చాలా ఇష్టం. ఫ్లేవర్ కోసమైనా తాగే వాళ్ళు ఉంటారు, రిలాక్స్ కోసం తాగే వాళ్ళు ఉంటారు, హెడేక్ని తగ్గించుకోవడానికి తాగే వాళ్ళు ఉంటారు. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ ఇట్స్ ఫీల్స్ రిలాక్స్ అండ్ హౌ ఇట్ ఫార్మ్స్ కలర్, హౌ ఇట్ ఫార్మ్స్ ఫ్లేవర్ అనేది నేను చెప్తాను. జనరల్గా మనకి టీ కాఫీ లీవ్స్లో ఏంటి అంటే కెఫిన్ ఉంటుంది. కెఫిన్ మెయిన్ థింగ్ ఇస్ లైక్ టు మేక్ హస్ రిలాక్స్నెస్ అనమాట. రిలాక్స్ చేయడానికి మోస్ట్లీ యూజ్ అయ్యేది కెఫిన్. సో మనకి టీ లీవ్స్లో కెఫిన్ ఉంటుంది, పిగ్మెంట్స్ ఉంటవి, టానిన్స్ ఉంటవి, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటవి. సో టీ అనేది యాక్చువల్గా చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటవి కాబట్టి మనం తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, హెల్త్కి మంచిదే. బట్ మనం యాంటీ ఆక్సిడెంట్స్ని యూజ్ చేసుకోకుండా చేసేది ఏంటి, మనం మిల్క్ యాడ్ చేయడం వల్ల. సో మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే అది వెళ్ళిపోతుంది, మన యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి అన్నమాట. సో ఆ విషయం తర్వాత ఫస్ట్ నేను టీ ఎలా ఫామ్ అవుతుంది అది చెప్తాను. సో జనరల్గా మనకి హాట్ వాటర్లో టీ ఇవ్వగానే హాట్ వాటరు టీ లీవ్స్లో ఉన్న ఆ పిగ్మెంట్ అనేది, ఆ కలర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి, హీట్నెస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. ఎక్స్ట్రాక్ట్ చేయగానే మనకి ఏంటి మంచి కలర్ ఫామ్ అవుతుంది, బ్లాక్ కలర్ అలా బ్రౌన్ కలర్ అలా ఫామ్ అవుతుంది. అది మనకి ఒక మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఆ లీవ్స్ అనేది ఫ్లేవర్ ఇస్తుంది, ఆ లీవ్స్లో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసే పిగ్మెంట్ అనేది కలర్ ఇస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే లీవ్స్లోనే అంతా, మనకి మెయిన్ లీవ్లోనే అందులో నుండి బయటకు వచ్చేది పిగ్మెంట్, ఆ ఫ్లేవరు ఆ లీవ్స్ నుండి వస్తుంది. కెఫిన్ అనేది లీవ్స్లోనే ఉంటుంది, అంటే రిలీజ్ అయిన దాంట్లోనే ఉంటుంది, ఆ లిక్విడ్లోకి ఫామ్ అయిపోతుంది ఏదైతే రిలీజ్ అయిందో. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. సో మనం ఏం చేస్తాము అని అంటే స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వల్ల మనకి ఏంటి అంటే కెఫిన్ ఉండడం వల్ల అది గాల్లోకి వెళ్తుంది అనమాట, నాట్ కెఫిన్. ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ అనేది గాల్లో కలిసిపోవడం వల్ల మనకు మంచి స్మెల్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ కెఫిన్. సో మనకి కెఫిన్ అనేది మంచి స్టిమ్యులేటర్ టు ది నర్వ్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన హెడ్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి. సో మనకి రిలాక్సింగ్గా అనిపోయడం, నిద్ర వచ్చినా కూడా కొంచెము నిద్రపోవడం అనేది, ఈవెన్ కొంతమంది నైట్ వర్క్కి ముందే, చదువుకోవడానికి ముందే ఇలాంటి కాఫీలు తాగుతూ ఉంటారు. మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్లస్ మంచి స్టిమ్యులేటర్, అంతవరకు బాగానే ఉంది. సో ఎప్పుడైతే మనము ఏం చేస్తాం, మనకు అలా నచ్చదు యాక్చువల్గా. చాలామందికి 99% మెంబర్స్కి అలా నచ్చదు. అందులో మిల్క్ యాడ్ చేయడం మనకు ఎప్పటి నుండో ఉంది కాబట్టి మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవరు, టెక్స్చర్, కలర్ అనేది మళ్ళీ చేంజ్ అవుతాయి. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మంచి
టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది. టెక్స్చర్ దట్ పక్కన పెడితే టెక్స్చర్ కూడా కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వస్తది. అది జస్ట్ వాటర్ లాగా ఉంటది. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏంటి, మిల్క్‌లో ప్రోటీన్స్, ఫ్యాట్ ఉండడం వల్ల మనకు ఆ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతది. టేస్ట్ కూడా చేంజ్ అవుతది. బట్ ఈ మిల్క్‌లో ఉండే ప్రోటీన్ ఏదైతే ఉందో మనము టీకి యాడ్ చేయడం వల్ల ఈ ప్రోటీన్స్ అందవు. అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మిల్క్ వల్ల అవి అందవనమాట. సో, మనము తీసుకునే టీని ఏం చేస్తున్నాము, ఇవి 2 కలపడం వల్ల వాటికున్న మంచి ప్రాపర్టీస్‌ని మనం తీసుకోలేకపోతున్నాం. సో, జనరల్‌గా మనం చేయవలసింది ఏంటి అంటే టీని జస్ట్ బ్లాక్ కాఫీ లాగా తాగితే మనకు అందులో ఉన్న మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అందుతాయి. అండ్ పాలు కూడా టీలో కలిపితే అందులో ఉన్న ప్రోటీన్స్ మనం తీసుకోలేము కాబట్టి పాలను పాలలాగే తాగాలి. సో that is main important thing, but most of the people like to add milk and have it. Personally, I also add milk and have it. సో ఈ రోజు నుండి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనకు రిలాక్సేషన్ ఇచ్చే టీ అండ్ కాఫీ అనేవి ఒక ఇన్డెప్త్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉండే లిక్విడ్స్ అనమాట. ఇట్స్ నాట్ ఏ సింపుల్, ఇట్ హ్యాస్ సమ్ కెమిస్ట్రీ ఇన్ ఇట్, హౌ ఇట్స్ కలర్ అండ్ టెక్స్చర్, యూనో ద పిగ్మెంట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దట్స్ ఆల్. మేబీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో దిస్, బట్ few people maybe may not this details, so maybe those people can learn this thing. Thank you.